గుడ్ ఈవినింగ్ అందరికి. హలో. బైబిల్ గురించి, తెలుగు బైబిల్ మనకి ఎలా వచ్చింది, మన చేతిలో ఉన్న ఈ బైబిల్ తెలుగులో ఎలా ముద్రించబడింది, ఏ సంవత్సరంలో ముద్రించబడింది, ముద్రించబడి పబ్లిష్ అవ్వలేనిది, దీని స్టోరీ ఏంటన్నది మనం తెలుసుకోవాలి. మన చేతిలో ఉన్న క్రైస్తవులుగా చదువుతున్న పరిశుద్ధ గ్రంథం, దాని ఉపోద్ఘాతం మనం ఎప్పుడైనా చదువుంటే ఈ విషయం మనకు అర్థమవుతుంది. బైబిల్లోనే మొదటి 2 పేజీల తర్వాత ఉపోద్ఘాతం ఉంటుంది. తెలుగులో ఏ సంవత్సరంలో వచ్చింది, ఎవరు అనువదించారు అనే విషయాలు అక్కడ తెలియజేయబడతాయి. బైబిల్లో మొత్తం 66 పుస్తకాలు మనకి ఇక్కడ కనబడతాయి. ఈ 66 పుస్తకాలు రాయడానికి 1500 సంవత్సరాలు, 40 మందికి పైగా ప్రవక్తలు, దేవుడు వాళ్ళకి తెలియజేసిన వాళ్ళ మాటలు హృదయంలో భద్రపరుచుకుని వాళ్ళు ఒక ప్రతుల్లో అని దాచిపెట్టారు. అది అలా కాలక్రమేణా వస్తూ మనకి ప్రస్తుతం ఏ రూపంలో మన చేతుల్లో పూర్తిగా ఉంది. ఇది తెలుగు భాషలోకి రావడానికి మొట్టమొదటి బెంజమిన్ అనే వ్యక్తి 1727లో నూతన నిబంధన తర్జుమా చేశారు, అనువదించారు. అలాగే 1732లో పాత నిబంధనను ఈస్ట్ ఇండియా కంపెనీకి చెందిన స్కాట్లాండ్ ఆఫీసర్ కెప్టెన్ జేమ్స్ డాడ్స్ బైబిల్ను తెలుగులోనికి మొట్టమొదటి అనువదించారు. సో 1727లో బెంజమిన్ గారు నూతన నిబంధనని, 1732లో ఆఫీసర్ కెప్టెన్ జేమ్స్ డాడ్స్ గారు నూతన నిబంధనను తెలుగులోకి అనువదించారు. కానీ బెంజమిన్ గల్జ్ అనువాద ప్రతి జర్మనీలోని హాలేకు ప్రచురణ నిమిత్తము వెళ్తుండగా పోయినది. సో ఆయన అనువదించి ఎవరు, బెంజమిన్ గుల్జ్ గారు 1727 నూతన నిబంధనను అనువదించి ఆయన జర్మనీకి దాన్ని పంపినప్పుడు అది పోయిందన్నమాట. సో పోవడంతో ఆయన స్పేర్గా ఇంకొకటి ఆయన రాయలేదు. ఒకటి రాసింది పంపించే జర్మనీ మార్గంలో అది పోయింది. సో నూతన నిబంధన అక్కడ లేదు. అలాగే కెప్టెన్ జేమ్స్ అనువాదం అయిన అకాల మృతితో ముద్రణ కాలేదు. సో కెప్టెన్ జేమ్స్ అనే అతను పాత నిబంధన అనువదించారు కాబట్టి, సో ఆయన చనిపోవడంతో అది ముద్రించడానికి కుదరలేదు. సో ఆయన చనిపోయారు, అది ముద్రించక ముందే ఆయన చనిపోయారు కాబట్టి అప్పటికి ఇంకా తెలుగులో రాలేదు. సో తర్వాత ఏం జరిగిందంటే BFBS, బ్రిటిష్ అండ్ ఫారెన్ బైబిల్ సొసైటీ 1811 సంవత్సరంలో సెరంపూర్ మిషనరీ త్రియం బైబిల్ను తెలుగు భాషలోనికి అనువదించుట ముగించారు. 1811లో తెలుగు భాషలో అనువదించడం ముగించారు. సో 1812లో తెలుగు బైబిల్ ముద్రితమైనది. 1812లో తెలుగు బైబిల్ ముద్రించడం జరిగింది. కానీ అందరికీ అందుబాటులో రాలేదు. ఎందుకు అంటే అగ్ని ప్రమాదం వల్ల అక్కడ అవన్నీ కాలిపోయినాయి. ఆ ముద్రణ ప్రతి, అలాగే ముద్రించింది, ఇవన్నీ ఆ అగ్ని ప్రమాదం వలన అక్కడ కాలిపోయింది. సో అప్పటికే తెలుగు భాషలోకి ఇంకా 1812లో కూడా అందుబాటులో లేదు. ఆ ప్రమాదం వల్ల అలా జరిగింది. తర్వాత 1818లో మరలా వాళ్ళు ఏం చేశారంటే ఈ అనువాదం చేయడం అన్నది ప్రారంభించారు. 1818లో కొత్త నిబంధనను ముద్రించారు. సో ఆ ప్రమాదం తర్వాత కొత్త నిబంధన 1818లో ముద్రణ చేశారన్నమాట. ఆ తర్వాత 3 సంవత్సరాల తర్వాత పాత నిబంధనలో మొదటి 5 పుస్తకాలు, పంచకాండాలు, పెంటటూక్ అంటారు, అలాగే అంటే ఆదికాండం, నిర్గమకాండం, లేవికాండం, సంఖ్యాకాండం, ఈ 5 పుస్తకాలని 1818 తర్వాత 3 సంవత్సరాల తర్వాత పాత నిబంధనలో 5 పుస్తకాలని ముద్రణ చేశారు BFBS వాళ్ళు. తర్వాత మరోపక్క ఇతర మిషనరీలు కూడా చెందిన వారు కూడా తెలుగు అనువాదాలు చేశారు. సో
ఇంకా మిగిలిన మిషనరీ వాళ్ళు ఉంటారు కదా! వాళ్ళు కూడా తెలుగు అనువాదం చేయడంలో వాళ్ళు కూడా బైబిల్స్ అన్నవి ప్రింట్ చేస్తూ వచ్చారనమాట. సో, ఈ విధంగా జరిగింది. అలాగే 1818లో ఆనంద్ రాయర్ సహకారంతో సీఎంఎస్‌కు చెందిన జార్జ్ క్రేన్, అగస్టస్ డస్గ్రాంజస్ మరియు ఎడ్వర్డ్ ప్రిచట్లు కొత్త నిబంధనను అనువదించారు. అలాగే 1854, 1857 మధ్య కాలంలో ప్రిచట్, గోల్డెన్ మరియు ఆర్.డి. జాన్సన్లు పాత నిబంధనను అనువదించారు. ఈ తర్జుమాల ప్రతిని బిఎంబిఎస్ వారు సంపాదించి మద్రాసు ఆర్జిలరీ ద్వారా 1860లో తెలుగు బైబిల్ ముద్రించారు. సో, మిగిలిన మిషనరీకి చెందిన వాళ్ళు కూడా ఈ కొత్త నిబంధనను, పాత నిబంధనను ముద్ర వేయడం అన్నది ఇలా చూసాం. అలాగే 1947లో మనకి స్వతంత్రం వచ్చింది. అనగా ఇండియాకి స్వతంత్రం వచ్చింది. 1947లో స్వతంత్రం వచ్చినప్పుడు మరి బిఎఫ్‌బిఎస్ బ్రిటిష్ ఫారెన్ బైబిల్ సొసైటీ కదా మరి అది. సో, వాళ్ళు దాన్ని వదిలేసి వెళ్ళిపోవాలి. కాబట్టి ఆ తర్వాత ఏం జరిగిందంటే అది బిఎస్ఐగా రూపుమారింది. అంటే బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా. సో, వాళ్ళు దానికి సంబంధించిన బాధ్యతలన్నీ ఈ భారతదేశంలో మన ఇండియాలో ఉండే వాళ్ళకి అప్పగించి బిఎఫ్‌బిఎస్ కాస్త బిఎస్ఐగా సొసైటీ మారింది. సో, ఇప్పుడు తరువాత కాలంలో ఇంకా కొనసాగుతూ బైబిల్‌లో అప్పటి కాలంలో వారు అనువదించిన తెలుగు భాష, ఆ పదాలు, ఇప్పుడు మనం వాడుతున్న వాడుక భాష, ఈ పదాలు వీటికి తగ్గట్టు వారేం చేశారంటే బైబిల్ అనువాదం, సరైన పదాలు, ఆ సందర్భానికి తగ్గట్టు మనకు అర్థమయ్యే రీతిగా వాళ్ళు బిఎస్ఐ సంస్థకు చెందిన వారు తెలుగు భాషలో ఇంకా దాన్ని అభివృద్ధి చేసుకుంటూ, ముద్రించుకుంటూ వస్తున్నారు. వాస్తవానికి మనం బైబిల్ ముందుగా ఏ భాషలో రాయబడిందంటే హెబ్రీ, గ్రీకు మరియు అరామిక్ భాషల్లో రాయబడింది. సో, అందునుంచి తెలుగులోనికి అనువాదం చేసే ప్రక్రియ ఇలాగా జరిగిందనమాట. సో, మనం ఇది బైబిల్‌లో మనకి మొదటి 2 పేజీల తర్వాత ఉపోద్ఘాతంలో ఈ విషయం గురించి కనపడతది. తెలుగులో ముద్రించిన ఎప్పుడు ముద్రించారు, ముద్రించినవి మొట్టమొదట ముద్రించినవి ముద్ర కాలేదు అన్న విషయాలన్నీ ఇక్కడ మనకు తెలియజేయబడతాయి. ఈ విషయాలు మనం చదివి బేసిక్ బైబిల్ గురించి ముందుగా మనం తెలుగులో వచ్చిన ఏ సంవత్సరంలో వచ్చింది, తెలుగులో బైబిల్ ఏ విధంగా వచ్చింది అన్న విషయాలు మనం ఉపోద్ఘాతంలో తెలుసుకోవచ్చు. కాబట్టి మీకు ఇది ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. అలాగే ఇంకా ఏమన్నా తెలుసుకోవాలంటే కామెంట్ చేయండి. మరొక వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ.